అందరికీ నమస్కారము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. స్థాపించిన 5 సంవత్సరాలలోని నెల్లూరు జిల్లా ప్రజల ఆదరాభిమానాలు పొందిన డాక్టర్ కెఆర్ హర్షవర్ధన్ హర్ష స్కిన్ కాస్మెటాలజీ లేజర్ సెంటర్ ఇప్పుడు నూతన భవనంలో అత్యాధునిక వసతులతో లేటెస్ట్ లేజర్ ట్రీట్మెంట్స్ మరియు కాస్మెటిక్ ట్రీట్మెంట్స్, బొటాక్స్, ఫిల్లర్స్, యాంటీ ఏజింగ్, స్కిన్ టైటనింగ్, డబుల్ చిన్ రిడక్షన్ వంటి కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో అందిస్తున్నారు. హర్ష స్కిన్ కాస్మెటాలజీ లేజర్ సెంటర్, అభయ చిన్నపిల్లల ఆసుపత్రి ఎదురుగా, పొగతోట, నెల్లూరు. యోగాలయ కార్యక్రమంలో రకరకాల ఆరోగ్య సమస్యలకి ఏ విధంగా యోగాలో చికిత్స ఉంటుంది, చికిత్స తీసుకోవచ్చా, వేటికి చికిత్స ఉండదు, చికిత్స తీసుకునే క్రమంలో యోగాలో ఆసనాలు ప్రాక్టీస్ చేయాలన్నా, ప్రాణాయామ చేయాలన్నా, ముద్రల, బంధమా, లేదు అని అంటే ధ్యానమా, ఏది చేస్తే బెటరు, ఏది హెల్ప్ అవుతుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నామండి. ఈరోజు మనము ఈ మధ్య కాలంలో చాలా యువతలో అని అనవచ్చు. సో యూత్లో మ్యారేజ్ అయిపోయాక చాలామంది పిల్లలు కన్సీవ్ అవ్వడానికి, పిల్లలు పుట్టక సంతానం కలగకపోవడానికి కారణాల్లో చూసుకుంటే ఒక 30 to 40% మేల్ ఇన్ఫర్టిలిటీ కారణం కూడా ఉంటుందండి. అంటే యూజువల్గా మన సొసైటీలో సంతానం కలగట్లేదు అంటే ఫస్ట్ బ్లేమ్ అనేది ఆడవారి మీద వెళ్తూ ఉంటుంది. సో ఆడవాళ్ళని చెకింగ్కి తీసుకొని వెళ్తూ ఉంటారు, టెస్ట్లు చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైనా కూడా మ్యారేజ్ అయ్యి 1 year కలిసి ఉన్నా కూడా పిల్లలు కలగట్లేదు, మనం పిల్లలు కావాలి అని అనుకుంటున్నా కలగట్లేదు అని అనుకున్నప్పుడు ఆ జంటని ఇద్దరిని తీసుకొని ట్రీట్మెంట్కి తీసుకువెళ్ళాలండి. ఓన్లీ ఫీమేల్ని మాత్రమే కాదు, మేల్ ఎంత అంటే ఫీమేల్ 50% అనుకుంటే మేల్ 50%, ఎప్పుడు ఒకటే కారణం ఉండదండి. ఇద్దరిని మనం తీసుకొని వెళ్ళాలి. తీసుకువెళ్ళినప్పుడు ఆ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కానీ గైనకాలజిస్ట్ కానీ మీరు ఎవరైతే కన్సల్ట్ చేస్తారో వాళ్ళు కొన్ని ఫండమెంటల్ టెస్ట్ రాస్తారండి. అలాంటి వాటిలో అంటే ఆ టెస్ట్ రాసినప్పుడు ఎవరికైతే మగవారి వల్ల పిల్లలు పుట్టట్లేదో, మగవారిలో ఉండే ప్రాబ్లం వల్ల పిల్లలు పుట్టట్లేదో అలాంటప్పుడు మగవాళ్ళని మగవాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే వాళ్ళల్లో లేడీస్లో ప్రాబ్లం లేదు, జెంట్స్లో ప్రాబ్లం ఉంది అని అర్థం. ఆ మగవారిలో ఏదైతే ప్రాబ్లం ఉందో రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులో ఒక ప్రాబ్లం మేల్ ఇన్ఫర్టిలిటీ, దాన్నే ఒలిగోస్పర్మియా అని అంటారండి. అంటే వీర్య కణాలు తక్కువగా ఉండడం, ఉండాల్సిన దానికన్నా తక్కువగా ఉండడం. అంటే మామూలుగా ఎంత ఉండాలి, 15 millions per milliliter ఉండాలి. 15 అంటే 15 millions ఆఫ్ స్పర్మ్స్ పర్ milliliter ఉండాలి. కానీ కొద్ది మందిలో తక్కువగా ఉంటుంది. ఇది కూడా 3 స్టేజెస్గా డివైడ్ చేశారు, లేదా 3 లెవెల్స్గా డివైడ్ చేశారండి. మనం 15 million అని అన్నాము. 8 నుంచి 15 million లోపల ఉంటే ఒక స్టేజు, 8 నుంచి 5 million దాకా ఉంటే ఒక స్టేజు, లెస్ దాన్ 5 million ఉంటే ఒక స్టేజు. సో ఫస్ట్ స్టేజ్లో అంటే మీ వీర్య కణాలు 8 millions ఇన్ బిట్వీన్ 8 and 15 అయితే ఈ ఒలిగోస్పర్మియా ట్రీటబుల్, అంటే మనం ట్రీట్ చేయొచ్చు. అదే సెకండ్ స్టేజ్ అనుకోండి, ఇది మందులతో పాటు, అంటే అఫ్కోర్స్ ఫస్ట్ స్టేజ్లో కూడా మందులు అవసరమే, సెకండ్ స్టేజ్లో కొద్దిగా మందులు ఎక్కువ యూజ్ చేయాల్సి ఉంటుంది లైఫ్ స్టైల్తో పాటు. థర్డ్ స్టేజ్ అనేది కొద్దిగా డిఫికల్ట్, దానికి సపరేట్గా ట్రీట్మెంట్, మెడికల్ ట్రీట్మెంట్ కంపల్సరీ తీసుకోవాల్సిందే. అసలు ఈ ఒలిగోస్పర్మియా అంటే ఏంటి, ఇందాకే చెప్పాము. లెస్ దెన్ అంటే 15 million కన్నా వీర్య కణాలు పర్ milliliter తక్కువ ఉంటే ఒలిగోస్పర్మియా, అంటే వీర్య కణాల సాంద్రత తక్కువగా ఉండడం. ఇందులో మళ్ళీ మొటిలిటీ, అంటే అవి ఎంత స్పీడ్గా వెళ్తున్నాయి, మొటిలిటీ అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఈ మేల్ ఇన్ఫర్టిలిటీకి ఈ కారణం వల్ల కానీ మగవాళ్ళకి పిల్లలు కన్సీవ్ చేయాలి అనుకుంటున్నా కుదరకపోతే ట్రీట్మెంట్ ఏముంది? ఎస్, ట్రీట్మెంట్ పరంగా చూసుకుంటే ఫస్ట్ అసలు అది ఎందువల్ల అయిందో అనేది డాక్టర్స్ ఒకసారి కౌన్సిలింగ్ చేసో లేదా డయాగ్నోసిస్ చేసి కనిపెడతారండి. యూజువల్గా అయితే ఇది కొంతమందికి పర్మనెంట్ కాదండి, టెంపరరీ. అంటే ఏదో ఒక ఫేజ్లో వీళ్ళకి ఒలిగోస్పర్మియా అనేది అయ్యి ఉండొచ్చు, దేనివల్ల అయ్యి ఉండొచ్చు. టెంపరరీ అని అన్నాం కదా, దేనివల్ల అయ్యి ఉండొచ్చు.
ఒకటి వీళ్ళు డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటే, 2 స్మోకింగ్ హ్యాబిట్ ఉంటే, 3 ఎక్కువగా ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే, టూ మచ్ ఆఫ్ ఎక్సర్సైజ్, హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్, హై ప్రోటీన్ ఫుడ్, అంటే చాలా బాడీని చాలా బాగా కష్టపెడుతున్నారు, ఎక్కువ కష్టపెడుతూ ఉన్నారు. ఇది 3. 4వది టూ మచ్ ఆఫ్ స్ట్రెస్, అంటే ఒత్తిడి ఎంత ఉంది అని అంటే వీళ్ళలో శరీరం మొత్తం అసలు వీళ్ళకి స్ట్రెస్ ఫ్రీయే లేదు, నిద్ర కూడా పట్టకుండా ఉంటుంది. సో ఇలాంటి కొన్ని కారణాల వల్ల సరైన ఫుడ్ తీసుకోకపోయినందువల్ల, అంటే తీసుకునే ఫుడ్లో న్యూట్రియంట్స్ లేనందువల్ల, ఇలాంటి కొన్ని రీజన్స్, ప్లస్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అని అంటే కొన్ని కారణాల వల్ల మెంటలీ ఏదో ఒక కొన్ని అనుకోని సిచ్యువేషన్స్ అనుకొని ఏదైనా జరుగుండి అది మైండ్లో అలాగే ఉండడం వల్ల, అంటే ఎటువంటి అయినా ట్రామాకి గురై ఉన్న, రీసెంట్ బ్రేకప్స్ అయి ఉన్నా, అంటే కొన్ని విషయాలు ఇలాంటివి, లేదంటే మదర్ ఆర్ ఫాదర్ అంటే దగ్గర వాళ్ళు చనిపోయినందువల్ల కానీ కొన్ని ట్రామాసు, భయము ఇలాంటివన్నీ మైండ్లో ఉన్నా, సో ఫిజికల్గా, మెంటల్గా, ఎన్విరాన్మెంటల్గా, అంటే మనం టూ మచ్ హీట్ జనరేట్ చేసే ప్రదేశాల్లో ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది టెక్నీషియన్స్ అల్ట్రాసౌండ్ ఎక్కువ రేస్ ఎక్కడైతే వస్తాయో అక్కడ ఉండడం వలన, ఇలాంటి కొన్ని రీజన్స్ వల్ల ఇది టెంపరీగా, అంటే వీటిని కరెక్ట్ చేసుకుంటే వాళ్ళకు 3-4 నెలల్లో మళ్ళీ స్పర్మ్ కౌంట్ కానీ చెక్ చేసుకున్నారనుకోండి, మోర్ దాన్ 15 మిలియన్ వచ్చేస్తుంది. అలా కాకుండా కొంతమంది పర్మనెంట్గా బై బర్త్ కూడా ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నా కూడా అలా కూడా వచ్చే ఛాన్స్ ఉంది, బట్ వెరీ లెస్ ఛాన్స్. సో రీజన్ ఏమున్నా కూడా ఇలాంటి కండిషన్స్లో మనం ఏం చేస్తే స్పర్మ్ కౌంట్ అనేది పెరుగుతుంది? లైఫ్ స్టైల్ ముందర చేంజ్ చేసుకోవాలండి. లైఫ్ స్టైల్ అని అంటే రెగ్యులర్గా మనము వర్క్ చేసే స్టైలు, మనం ఎర్లీ మార్నింగ్, అంటే రోజు ఎలా మార్నింగ్ ఎప్పుడు లేస్తూ ఉన్నామో, సన్ రేస్ తగులుతున్నాయా లేదా, మోడరేట్ ఎక్సర్సైజ్, టూ మచ్గా కాకుండా మన బాడీ ఫిట్గా పెట్టుకోవడానికి ఒక మోతాదుగా ఎక్సర్సైజెస్ చేయడము, దాని తర్వాత సరైన ఫుడ్, జింక్, మెగ్నీషియము ఇలాంటివన్నీ సరైన మోతాదులో కావలసిన ఫుడ్ మనం తీసుకోవడము, బ్రీతింగ్ చక్కగా చేయడము, స్ట్రెస్ ఫ్రీగా, ఒత్తిడి లేకుండా ఉండడము, ప్రెషర్ ఎక్కువగా ఫీల్ అవ్వకపోవడము, దెన్ ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయడము, రిలాక్సేషన్ కూడా యూజువలీ కొంతమంది రిలాక్సేషన్ కోసము డిఫరెంట్ అవెన్యూస్ని, అంటే జెంట్స్ అని అనగానే ఎక్కువగా రిలాక్సేషన్కి డిస్కోటెక్స్కి వెళ్ళడం కానీ, బయట హై సౌండ్లో స్పెండ్ చేయడం కానీ, ఇలాంటివి ఈ రిలాక్సేషన్స్ కాకుండా ఇంట్లో హ్యాపీగా పడుకునేది, ఇట్లాంటివి దాంట్లో వాళ్ళు చేస్తే యూజువల్గా దీనికి చాలా ఈజీగా ఈ ట్రీట్మెంట్ని మనము, అంటే ఒక 6 నెలల పాటు వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం కానీ చేంజ్ చేసుకుంటే వాళ్ళలో స్పర్మ్ కౌంట్ అనేది పెరుగుతుంది. మరి యోగా హెల్ప్ చేస్తుందా? ఎస్, డెఫినెట్గా యోగా హెల్ప్ చేస్తుంది. మీరు ఈ మధ్యకాలంలో సంతాన ప్రాప్తిరస్తు అనే ఒక మూవీ వచ్చిందండి, కామెడీ పరంగా అయినా ఆ మూవీ ఒకసారి మీరు చూడండి. అందులో కమర్షియల్గా ఆ పర్సన్కి ఈ పర్టికులర్ ఆలిగోస్పర్మియా ఉంటే చాలా ఈజీగా వాళ్ళు యోగాకి నెలకి 25,000 అని చెప్తారు. అలాగే బట్టలు ఒక 1 lakh బిల్ వేస్తారు, ఫుడ్కి ఒక 50,000కి బిల్ వేస్తారు. సో మూవీలోనే చూపించారు, అంటే కామెడీ పరంగా తీసుకుంటే వాళ్ళ మూవీలో ఎంత బాగా చెప్పారు అని అంటే, ఈ కండిషన్ నుంచి బయటికి రావాలంటే యోగా హెల్ప్ చేస్తుంది అని చెప్పారు. అది నిజమే, యోగా డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. కానీ మనం 25,000, 30,000, 70,000 నెలకేమీ పెట్టక్కర్లేదండి. సింపుల్గా మీరు ఫ్యూ బ్రీతింగ్, అంటే 3 లేదా 4 బ్రీతింగ్ టెక్నిక్స్ని, కొన్ని ఆసనాల్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వారానికి అట్లీస్ట్ 5 times చేయడానికి ప్రయత్నం చేయండి. 5 times, హాఫ్ అన్ అవర్ 30 minutes పాటు ఒక 5 రోజులు కానీ మీరు బ్రీతింగ్ ప్రాక్టీసెస్ అండ్ పర్టికులర్ ఆసనాస్, కొన్ని ఆసనాలు ఉన్నాయి, ఇవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ లైఫ్ స్టైల్లో చేంజెస్ తీసుకురావడం అంటే ఫస్ట్ మనం తినే ఫుడ్, మనం తినే ఆహారంలో ఎక్కువగా కొద్దిగా సాత్వికమైన ఆహారం,
టూ మచ్గా మసాలా ఉండే ఫుడ్ అవాయిడ్ చేయాలి, ఫ్రైడ్ చేసిన ఫుడ్ అవాయిడ్ చేయాలి. అండ్ అట్ ది సేమ్ టైం షుగర్ని రెడ్యూస్ చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే మీకు మీ బాడీలో షుగర్ అనేది మీరు తగ్గిస్తారో, అంటే షుగరీ ఫుడ్ కానీ తగ్గిస్తే ఆటోమేటిక్గా గట్ మెటబాలిజం బాగా అవుతుందండి. సో ఆ గట్ మెటబాలిజం బాగైనా కూడా వేగస్ నర్వ్ చక్కగా పనిచేస్తుంది. వేగస్ నర్వ్ చక్కగా పనిచేసినప్పుడు పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. దీనివల్ల స్ట్రెస్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ అనమాట. సో మంచి ఆహారం తీసుకోండి. ఈ ఆహారంలో ఆ మూవీలో మిల్లెట్స్ చూపించుంటారు, రకరకాల మిల్లెట్స్. అన్ని మిల్లెట్స్ యూజువలీ అందరికీ సూట్ అవ్వవండి. మీ శరీరానికి తగ్గట్టు మీరుండే ఏరియాలో ఏ మిల్లెట్స్ మీ బాడీకి చలవ చేస్తుందో అలాంటి మిల్లెట్స్తో మీరు రైస్ చేసుకోవడం, మిల్లెట్తో అన్నం వండుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈవినింగ్స్ మార్నింగ్స్ కొన్ని జ్యూసెస్ తాగడము, అంటే యాష్ కార్డ్ అని అంటారు, యాష్ కార్డ్ జ్యూస్ తాగడము, పంకిన్ జ్యూస్ తాగడము, ఇలాంటి జ్యూసెస్ తాగుతూ ఉంటే డెఫినెట్గా మీకు మీ బాడీలో చేంజెస్ అనేవి మీకే కనిపిస్తాయి. దీనివల్ల వచ్చే ఫస్ట్ బెనిఫిట్ ఏంటి, ఎప్పుడైతే మీరు ఆహార మార్పులు చేస్తారో, అంటే డైట్ చేంజ్ చేస్తున్నారో, బాడీ వెయిట్ అనేది స్లోగా మెయింటైన్ అవుతుంది, తగ్గుతూ ఒక లెవెల్కి వస్తారు. సో ఒలిగోస్పర్మియాకి ఒక రీజన్ ఏంటంటే ఒబెసిటీ ఉండడం అండి. సో ఒబెసిటీ అనేది మీరు ఎప్పుడైతే డైట్ చేంజెస్ చేస్తారో బాడీ వెయిట్ కంట్రోల్లోకి వస్తుంది. ఇది స్ట్రెస్ తగ్గడానికి మనం ఏం చేయాలి, బ్రీతింగ్ ప్రాక్టీసెస్ చేయాలి. మూడవది ఆలోచన ధోరణిని కూడా చేంజ్ చేసుకోవాలి. మనం రెగ్యులర్గా అంటే ప్రెషర్ ఎక్కువగా తీసుకోకూడదు. 1 ఇయర్ అయ్యింది, పిల్లలు కలగట్లేదు, రీజన్ తెలిసింది, ఇప్పుడు మీకు ప్రాబ్లం తెలిసింది, ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి, మనం ఇందాకే అనుకున్నాం యోగా ప్రాక్టీస్ చేయాలి, ఆలోచన విధానంలో చేంజ్ చేసుకోవాలి. సో ఆ ఏవైతే మీకు సొల్యూషన్ తెలిసిందో ఆ సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేయడమే. ఇంకా నువ్వు దాని గురించి వరీ అవ్వకూడదు. వరీ అవుతూ ప్రెషర్ తీసుకుంటున్నావంటే నీకు స్పర్మ్ కౌంట్ పెరిగినా కూడా దానివల్ల లాభం ఏమి ఉండదు. యు ఆర్ నాట్ గోయింగ్ టు కన్సీవ్. మీకు పిల్లలు పుట్టే ఛాన్స్ ఉండకపోవచ్చు. సో ముందర ఆలోచన విధానాన్ని చేంజ్ చేసుకోండి. ఆలోచన విధానం చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ స్పర్మ్ కౌంట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఏమున్నాయి యోగాలో, ఆసనాలు కానీ బ్రీతింగ్ టెక్నిక్స్ కానీ. యోగాలో ఉండే చాలా ఆసనాలు, అన్ని రకాల బ్రీతింగ్ టెక్నిక్స్, ఏ బ్రీతింగ్ టెక్నిక్ అయినా తీసుకోండి, చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది. పర్టికులర్లీ మీరు ఎప్పుడు స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి కాబట్టి డీప్ బ్రీతింగ్ హెల్ప్ చేస్తుంది. సో డీప్ బ్రీతింగ్ హెల్ప్ చేస్తుంది. అనులోమ విలోమ ప్రాణాయామ కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకా కపాలభాతి ప్రాణాయామ హెల్ప్ చేస్తుంది. ఈ 3 రకాల ప్రాణాయామ రెగ్యులర్గా మీరు రోజు 5-5-5 3 5s are 15 minutes పాటు చేస్తూ ఉండండి. క్లోజ్ చేసేటప్పుడు అంటే ప్రాణాయామ సెషన్ మీరు ఈ 3-5-15 నిమిషాలు చేశాక క్లోజ్ చేసేటప్పుడు శీతలి ప్రాణాయామ ఇంక్లూడ్ చేసుకోవాలండి. సో ఈ ప్రాణాయామాలు చేస్తూ సెకండ్ ఆసనాలు ఎటువంటి ఆసనాలు చేయాలి, ఏ ఆసనాల్లో అయితే మీకు బ్యాక్ మీ పెల్విక్ రీజన్కి ఎక్సర్సైజ్ అవుతుందో, పెల్విక్ రీజన్ అంటే మీ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఎక్కడైతే ఉంటుందో ఆ పెల్విక్ రీజన్ని సపోర్ట్ చేసేవి, పెల్విక్ రీజన్ స్ట్రెచ్ చేసే ఆసనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఈ పర్టికులర్ కండిషన్కి హెల్ప్ చేస్తుంది. అవి నేను చూపిస్తాను ఒకటి తర్వాత ఒకటి. సో ఆసనాలు ఇది ప్లస్ ఏమైనా ముద్రలు ఉన్నాయా, ఎస్ దీనికి కొన్ని ముద్రలు కూడా ఉన్నాయి. ఆ ముద్రలు చేసుకున్నా కూడా మనకి హెల్ప్ చేస్తుంది. ఇవి కాకుండా కీగల్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయండి. లేడీస్కి ఎలా కీగల్ ఎక్సర్సైజెస్ ఉంటాయో మగవాళ్ళకి కూడా కీగల్ ఎక్సర్సైజెస్ అంటే ఏం లేవండి. సో జెంట్స్ యూరిన్కి ఎక్కడైతే అంటే యూరిన్ మన పీనీస్ ఏదైతే ఉంటుందో ఆ పీనిస్ ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని టైట్ చేయడం అని అనమాట. యూజువల్గా లేడీస్కి అయితే వెజినా ఎక్కడి నుంచి అయితే యూరిన్ వస్తుందో దాన్ని టైట్ చేయమంటాం, యూరిన్ పాస్ చేసేటప్పుడు టైట్ చేయమంటాం. అలాగే జెంట్స్కి కూడా కీగల్ ఎక్సర్సైజెస్ 2 స్టెప్స్లో చేయాలండి. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మీరు యూరిన్ పాస్ చేసేటప్పుడు ఏదైతే మజిల్ మీరు గమనించండి, యూరిన్కి వెళ్ళినప్పుడు ఏ మజిల్ ద్వారా యూరిన్ వస్తుందో ఆ మజిల్ని
టైట్ చేయడం స్టార్ట్ చేయండి. అంటే కాసేపు యూరిన్ పోసేటప్పుడు స్టాప్ చేయండి. సో అది స్టాప్ చేయడం అనేది రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేయాలి. అంటే యూరిన్కి వెళ్ళకపోయినా కూడా మీరు మీ కూర్చొని ఉన్న ఆఫీస్లో ఉన్న ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ మజిల్ని గుర్తుకు తెచ్చుకోండి. ఆ మజిల్ గుర్తు తెచ్చుకొని ఆ మజిల్ని మనం గట్టిగా టైట్గా పెట్టి లోపలికి లాగుతూ ఉండాలి. అంటే లోపలికి లాగడం అంటే 2 స్టెప్స్ అండి. ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే మీ పీనిస్ని లోపలికి అని అంటే టు షార్టన్ యువర్ పీనిస్, దాన్ని సైజ్ తగ్గించడం, టు షార్టన్ యువర్ పీనిస్ అండ్ దెన్ స్టాప్ కంట్రోలింగ్, దెన్ స్టాప్ పాసింగ్ ది యూరిన్. ఫస్ట్ స్టెప్లో తగ్గించాలి, అంటే లోపల వైపుకి లాగాలి. సెకండ్ స్టెప్లో ఎక్కడైతే మన మజిల్ ఉంటుందో ఆ యూరిన్ పాసింగ్ మజిల్ని స్టాప్ చేయాలి. ఈ 2 స్టెప్స్ని మనము రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే జెంట్స్కి మనకి ఈ ఏదైతే కండిషన్ వస్తుందో అదే ఈ మనం ఇప్పుడు చెప్పిన ఒలిగోస్పర్మియాకి హెల్ప్ చేస్తుంది. ఈ 2 కూర్చొని కానీ నిలబడి కానీ చేయమన్నాం కదా, మీరు ఇంట్లో ఉంటే మాత్రము పడుకొని చేయడానికి ప్రయత్నం చేయండి. సో పడుకొని మోకాలు వంచి చేస్తూ ఉండాలి. లేదా ఇంకొక వేరియేషన్ ఏంటి అంటే సైడ్కి పడుకోవాలని, పడుకొని ఒకవైపు రైట్ సైడు చేయి ఇలా పట్టుకొని కాళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టి చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది నాట్ ఓన్లీ ఫర్ ఒలిగోస్పర్మియా, మెయిల్స్ అంటే చాలామందికి యూరిన్ లీకేజ్ డ్రాప్ అవుతూ ఉంటుంది, ఫుల్గా క్లియర్ అయినట్టుగా ఉండదు ఒకసారి యూరిన్కి వెళ్ళినప్పుడు. అలాంటి వాళ్ళకు కూడా ఈ కీగల్ ఎక్సర్సైజ్ చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది. ఇంకొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, మేడం కీగల్ ఎక్సర్సైజ్ అంటే పెరీనియం దగ్గర కదా, పెరీనియం అంటే ఏంటి? ఇవి ఇంగ్లీష్ పదాలండి, తెలుగు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పెరీనియం అంటే ఏం లేదండి, మన యానస్ మనం యూరిన్ చేసే భాగం మధ్యలో ఒక స్కిన్ లాగా ఉంటుంది. యానస్ వెనక్కి ఉంటుంది, అంటే మనం గ్యాస్ పాస్ చేసే ప్రదేశము. దాని ముందర వచ్చి యూరిన్ పాస్ చేసే ప్రదేశం ఉంటుంది. ఆ మధ్యలో కొద్దిగా స్కిన్ లాగా మీకు టచ్ అవుతూ ఉంటుంది, దాన్ని పెరీనియం రీజన్ అని అంటారు. సో ఎప్పుడైతే మీరు కీగల్ ఎక్సర్సైజ్ చేస్తారో అప్పుడు మీరు అక్కడ చేయి పెట్టి చూడండి, మీ చేయి కొద్దిగా పైకి లాగినట్టు అనిపిస్తుంది మీరు హ్యాండ్ పెడితే, అది కరెక్ట్ ప్రదేశం. సో మీరు ఎప్పుడైతే కీగల్ చేస్తారో ఆ పెరీనియం అనేది మజిల్ అది కూడా మీకు రిట్రాక్ట్ అవ్వడం అనేది తెలుస్తుంది. సో ఈ కీగల్ ఎక్సర్సైజెస్ కంపల్సరీ ప్రాక్టీస్ చేస్తుండండి. ఇప్పుడు బ్రీతింగ్స్ ఏం చేయాలో చూద్దాము. ఫస్ట్ బ్రీతింగ్ నేను ఇందాక చెప్పినట్టు డీప్ బ్రీతింగ్ హెల్ప్ చేస్తుంది. సో డీప్ బ్రీతింగ్ ఏం లేదు, చక్కగా మీరు కూర్చుంటారు, ఐదర్ మీరు పద్మాసనం అయినా సుఖాసనం అయినా కుర్చీలో కూర్చున్నా పర్వాలేదు, వీపుని నిటారుగా పెట్టండి. డీప్ బ్రీతింగ్, దీర్ఘ శ్వాస, వీలైనంత వరకు శ్వాస ఎక్కువ తీసుకోవాలి, శ్వాస ఎక్కువ వదలడానికి ప్రయత్నం చేయాలి. నేను ఇప్పుడు 5 కౌంట్ చూపిస్తాను. నేను చక్కగా 2 చేతులు ఇలా చిన్ముద్రలో ఉంచాను, వీపుని నిటారుగా పెట్టాను, ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటున్నాను ఫర్ 5 కౌంట్. 1 2 3 4 5. Exhale through your nostrils. 1 2 3 4 5. శ్వాస తీసుకోవడం శ్వాస వదలడం ముక్కుతోనే చేస్తున్నాను, గమనించండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. నేను ఇప్పుడు 5 రౌండ్స్ చూపించానండి. ఇది మీరు 15 టైమ్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. 5 to 7 మినిట్స్ పడుతుంది, 15 రౌండ్స్ చేయడం సరిపోతుంది. సో దీర్ఘ ప్రాణాయామ చేసిన తర్వాత సెకండ్ ప్రాణాయామ అనులోమ విలోమ హెల్ప్ చేస్తుందండి. అనులోమ విలోమ ప్రాణాయామ అంటే ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీతింగ్ ఉంటుంది. ఇందులో మనం బ్రెత్ని హోల్డ్ చేయము, శ్వాసని మనం స్టాప్ చేయము. సో ఇది వచ్చి ఫస్ట్ లెఫ్ట్ నాస్ట్రిల్తో ఎగ్జేల్ చేస్తాము, లెఫ్ట్ నాస్ట్రిల్తో ఇన్హేల్, రైట్ నాస్ట్రిల్తో ఎగ్జేల్, ఇన్హేల్ త్రూ రైట్, ఎగ్జేల్ త్రూ లెఫ్ట్. ఇది ఒక రౌండు. దీన్ని 5 to 9 రౌండ్స్ చేయాలి. ఇన్హేల్ త్రూ లెఫ్ట్, ఎగ్జేల్ త్రూ రైట్,
Inhale through right. Exhale through left. Inhale through left. Exhale through right. Inhale through right. Exhale through left. రిలాక్స్. ఇది అనులోమ విలోమ ప్రాణాయామ. అనులోమ విలోమకి నాడీ శుద్ధికి చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే అనులోమ విలోమలో 1:1 రేషియో. ఇన్హేల్ ఎంత తీసుకుంటామో ఎగ్జేల్ అంతే తీసుకుంటాము. నాడీ శుద్ధిలో మాత్రము ఎగ్జలేషన్ షుడ్ బి డబల్ ఆఫ్ ఇన్హలేషన్. సో ఈ రోజుటి కార్యక్రమంలో మనం మేల్ ఫర్టిలిటీ ఇష్యూకి సంబంధించిన ఒలిగోస్పర్మియాకి యోగా ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అనే దాని గురించి డిస్కస్ చేశామండి. ఇంకొన్ని ఆసనాల గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్. థ్యాంక్ యూ. స్థాపించిన 5 సంవత్సరాలలోని నెల్లూరు జిల్లా ప్రజల ఆదరాభిమానాలు పొందిన డాక్టర్ కేఆర్ హర్షవర్ధన్ హర్ష స్కిన్ కాస్మెటాలజీ లేజర్ సెంటర్ ఇప్పుడు నూతన భవనంలో అత్యాధునిక వసతులతో లేటెస్ట్ లేజర్ ట్రీట్మెంట్స్ మరియు కాస్మెటిక్ ట్రీట్మెంట్స్, బొటాక్స్, ఫిల్లర్స్, యాంటీ ఏజింగ్, స్కిన్ టైటనింగ్, డబుల్ చిన్ రిడక్షన్ వంటి కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో అందిస్తున్నారు. హర్ష స్కిన్ కాస్మెటాలజీ లేజర్ సెంటర్, అభయ చిన్నపిల్లల ఆసుపత్రి ఎదురుగా, పొగతోట, నెల్లూరు.